హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వంశీ. అసలు ఈ మూవీకి కూలీ అని కాదండి పెట్టాల్సిన టైటిల్, స్కామ్ 2025 అని పెట్టాలి. లోకి మావా ఫస్ట్ కూలీ టైటిల్ గ్లిమ్స్ తోనే మనందరినీ ఎర్రపప్పలను చేశాడు. అసలు ఫస్ట్ లోకి మామ టైటిల్ గ్లిమ్స్ లో ఏం చూపించాడండి, రోలెక్స్ వాచ్లు చూపించాడు అని రజనీకాంత్ ఎవరితోనో ఫోన్ లో మాట్లాడతాడు. రోలెక్సే కాల్ చేశాడు. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇది కూడా ఒక పార్టీ అనుకుని చాలా మంది అక్కడే మోసపోయారండి. తర్వాత ఒక్కొక్క వీడియో బయటకు వస్తుంటే అబాబాబాబా ఏమన్నా హైప్ ఈ మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది. బాలీవుడ్ లో ఫస్ట్ 1000 crore గ్రాస్ మూవీ అనుకున్నారు, కానీ కట్ చేస్తే అసలు ఈ మూవీ ఎల్సీయూకి సంబంధించింది కాదు, ఐసీయూకి చాలా మంది వెళ్ళారు మూవీ చూసాక. అలా తీసాడు లోకి మామ. సినిమా బాగాలేదా అంటే బాగుందండి, కానీ సినిమాలో తప్పులు వెతుక్కుంటూ పోతుంటే ప్రతి సీను ఒక ట్రోల్ మెటీరియల్ లా ఉంది. అండ్ మీమ్స్ అయితే కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ట్రైలర్ రిలీజ్ అయ్యాకండి ఇదేదో టైం మిషన్ అన్నారు, వంకాయ అన్నారు, టెంకాయ అన్నారు. ఆ చైర్ ఏమో క్రిమేషన్ చైర్ అండి. సినిమా రిలీజ్ కి ముందు నాగార్జున ఏమన్నాడండి, 6 నరేషన్స్ విన్నాడంట. అసలు నేనే హీరో ఈ సినిమాకి, రజనీకాంత్ గారు అసలు ఎలా ఒప్పుకున్నారో, లోకి నన్ను ఒప్పించడానికి 6 times నరేట్ చేశాడు. అండ్ లోకేష్ కనగరాజ్ కూడా నాగార్జున గారిని ఒప్పించడం చాలా చాలా కష్టమైంది అన్నాడు. అసలు కట్ చేస్తే అంత రూత్లెస్ విలన్ నాగార్జున అన్నారు. ఆయన చూస్తే ఏం చేస్తుంటాడండి సినిమాలో, మందు తాగుతూ పార్టీలు చేసుకుంటాడు. కొడుకుని చంపినోడిని ఏం చేయలేకపోయాడు, తండ్రిని చంపినోడిని ఏం చేయలేకపోయాడు. అసలు ఆయన రూట్లెస్ విలన్ ఏంటండి, ఏమన్నా అంటే కూర్చొని మందు తాగుతూ రజనీకాంత్ కనిపించినప్పుడల్లా నేను ఎక్కడో చూసానే అనడం తప్ప అసలు నాగార్జున గారికి క్యారెక్టరే లేదు. ఆయన లుక్స్ వైజ్ తోపు ఉన్నాడు. కానీ శృతి హాసన్తో ఇంటర్వ్యూలో ఏం చెప్పాడు, లోకేష్ కనగరాజ్ నా క్యారెక్టర్ని చాలా స్పెసిఫిక్గా రాశాడు, జోకర్ని ఇన్స్పిరేషన్గా, అంటే జోకర్ మూవీలో జోకర్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడు అని చెప్పాడు. కానీ తీరా చూస్తే సర్కస్లో జోకర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని రాసినట్టు అనిపించింది. సినిమాకి ముందు దీన్ని విక్రమ్తో కంపేర్ చేస్తూ రజనీకాంత్, కమల్ హాసన్, నాగార్జున, విజయ్ సేతుపతి, ఆమిర్ ఖాన్, సూర్య ఇలా కంపేర్ చేసుకుంటూ వచ్చారండి. కానీ అసలు విజయ్ సేతుపతి ఎంత పవర్ఫుల్గా ఉంటాడండి, ఆఖరికి ఖైదీలో పోలీస్ ఆఫీసర్ ఉంటాడండి. ఆయన కూడా ఇంకా మేజర్ రోల్ ఉంటుంది నాగార్జున గారితో పోల్చుకుంటే. అసలు ఇంకో హైలైట్ ఏంటంటే సినిమాలో హీరో సౌబిన్ షాహీరా, రజనీకాంత్. అసలు సినిమాలో హీరో సౌబిన్ షాహీర్, రచితారామ్, మిగతా వాళ్ళందరూ సైడ్ క్యారెక్టర్స్ ప్లే చేసినట్టు ఉంటుంది. ఇది లోకేష్ కనగరాజ్ మూవీలా లేదు, రజనీకాంత్ మూవీలా లేదు. దీనిలో ఆర్గన్ మాఫియా లేదు, రోలెక్స్ వాచ్లు లేవు, డ్రగ్స్ గురించి అసలు లేదు. అసలు సినిమా ఏంట్రా బాబు అంటే చిన్న రివెంజ్ డ్రామా. అది కూడా సినిమా మొత్తంలో ఎవరు ఉంటారు, సౌబిన్ షాహీరే ఉంటాడు. రజనీకాంత్ ఒక 2 ఫైట్లు, ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కూడా లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోయేదండి మూవీ. ఆమిర్ ఖాన్ సినిమాలో ఒక పెద్ద కామెడీ పీస్. ఏంట్రా కామెడీ పీస్ అంటున్నావు ఆమిర్ ఖాన్ని పట్టుకొని అంటారా. నాగార్జున ఇచ్చే ఎలివేషన్ ఎట్లుంటుందండి ఆమిర్ ఖాన్కి, నన్ను చంపితే ఒకడొస్తాడు అని అంటాడు. కానీ చూస్తే చిన్న షార్టు, బ్లాక్ బనియను, స్పెక్స్ పెట్టుకొని అలా హెలికాప్టర్లోంచి దిగితే అబ్బా వీడేంట్రా రోలెక్స్ కంటే పవర్ఫుల్ విలన్ రా బాబు అని అనుకుంటాం. కానీ ఆయన చూస్తే దేవాన్ని చూసి అన్నా నువ్వా, ఈ బీడీ ఎక్కడ దొరుకుతుంది, ఒరే ఏంట్రా నీకు ఇచ్చిన ఎలివేషన్ ఏంటి, నువ్వు బీడీ గురించి మాట్లాడేది ఏంటి, అసలు ఏమైనా సంబంధం ఉందారా, బుర్ర ఏమన్నా మింగిందా నీకు అనిపిస్తుందండి. ఆయన అంటాడు దిగిన తర్వాత, అన్నా నిన్ను పట్టుకోవడానికి ప్రపంచం మొత్తం జల్లెడేసి వెతికాను కానీ నాకు ఎక్కడా కనపడలేదన్నా అంటాడు. దేవా మ్యాన్షన్ అంత పెద్ద బోర్డు పెట్టుకొని అక్కడేమో కుర్రాళ్ళతో అందరితో ధూమ్ తక్క తిక్కు ధూమ్ అని డాన్స్లు వేస్తుంటాడు రజనీకాంత్, ఈయనకు కనపడలేదంట. ఒరే ఏంట్రా మీరు ఏం రాస్తారు అసలు, లోకి మావా ఈ నిద్రపోతూ రాశాడు ఈ స్క్రిప్ట్ని. సినిమాలో ఇంకొక మేజర్ హైలైట్ ఏంటంటే అండి, రచితారామ్ని శృతి హాసన్ ఆల్రెడీ ఒక సీన్లో చూసేసి ఉంటుందండి ముందే. అండ్ శృతి హాసన్ చూసేసిన తర్వాత కూడా నెక్స్ట్ సీన్లో శృతి హాసన్ దగ్గరికి వెళ్ళి మీరు ఒకసారి వస్తారా అండి, అది ఏదో సోది మాటలు చెప్తే వెంటనే వెళ్ళి రచితారామ్తో వెళ్ళిపోతుందండి. అసలు ఏమైనా బుర్ర పని చేస్తుందా. ఎవరో అన్నారు ఆ రాడ్ అడ్డం ఉంది కాబట్టి కనపడలేదని. నెక్స్ట్ సీన్లో జూమ్ బ్యాక్ చేసి రాడ్ పక్కనే ఉంటుందండి, శృతి హాసన్ క్లియర్గా కనపడుతుంది అక్కడ ఉన్నది రచితారామ్ అని. అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు లోకి మామ. శృతి హాసన్ క్యారెక్టర్ని కష్టపడి ఎలాగోలా సౌబిన్ షాహీర్ నుంచి రజనీకాంత్ తప్పిస్తారండి. శృతి హాసన్ తప్పించుకొని ఎక్కడికో వెళ్ళిపోవచ్చు కదా ఫాస్ట్గా, లేదు అక్కడెక్కడో ఆగి ప్రశాంతంగా ఇడ్లీ తినుకుంటూ కూర్చుంటారండి. ఇంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుందా అండి. ఎవరన్నా అంత కష్టపడి తప్పించుకుంటే ప్రశాంతంగా వెళ్ళి ఇడ్లీ తింటారా. ఆయన ఏమో చైన్ తెంపుకొని బైక్ మీద అలా ప్రపంచం అంతా తిరిగి వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంకా తీరిగ్గా ఇడ్లీ తింటుంటారు. షబ్బా సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్. అప్పటికే సినిమాలో స్టోరీ ఏముండదు, ల్యాగ్ చాలా ఉంటుంది. రజనీకాంత్ గారు కూర్చొని సైమన్ దగ్గర ఒక స్టోరీ చెప్తాడండి. నాకైతే ఆ సీన్ చూస్తున్నప్పుడు మట్కాలో వరుణ్ తేజ్ చుట్టూ కెమెరా ఇలా తిరుగుతూ ఒక లెంతీ షాట్ ఉంటుందండి, అదే అనిపించింది. పొద్దున నేను వెళ్ళాను, నాకైతే సినిమాలో ఆ షాట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నిద్ర వచ్చేసిందండి. అంత
ఇంత గలీజ్గా తీసాడని లోకేష్ మావ నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమాలో ఇంకొక మేజర్ ఫ్లో ఏంటంటే అండి, నాగార్జున రజనీకాంత్ ఒక డైలాగ్ అంటాడు, నన్ను చంపితే ఒకడు వస్తాడు అని. నిన్ను చంపితే వచ్చేవాడు కనీసం రజనీకాంత్ ఎవడో తెలియనోడు వస్తే ఒక అర్థం. చిన్నప్పుడు నాగార్జున క్యారెక్టర్ పక్కనే ఆమీర్ ఖాన్ క్యారెక్టర్ కూడా ఉంటుంది, అప్పుడే రజనీకాంత్ని చూసుంటాడు కదా. సో ఆల్రెడీ దేవా ఎవరో తెలుసు కదా. సో తెలిసినోడే రావడం ఏముందండి, ఆయనకు కూడా తెలుసు కదా ఈయన ఎంతో పవర్ఫుల్ అని. ఇలా చెప్పుకుంటూ పోతే 1 కాదు 2 కాదు 100 ఫ్లాస్ ఉన్నాయండి. ఈ సినిమాకి కూలీ అని కాదు, స్కామ్ 2025 ఒరిజినల్ నేమ్. అక్కడికి ఏం సినిమా లేక స్టోరీలో కొన్ని మంచి మూమెంట్స్ ఉండి, ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ సౌబిన్ రచితారాం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు అండ్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ బాగుంది కాబట్టి ఈ ఫ్లాస్ అన్ని కవర్ అయిపోయి ఈ సినిమా ముందుకెళ్తుంది. లేకపోతే ఈ సినిమా ఎప్పుడో షెడ్కి వెళ్ళేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమాకి చాలా వర్స్ట్ టాక్ వచ్చింది, బట్ స్టిల్ నాకైతే నచ్చిందని నేను ఫస్ట్ రివ్యూలో చెప్పాను. కానీ ఇన్ని ఫ్లాస్ నేను ఫస్ట్ డేని ఎందుకు చెప్పలేదంటే ఇవన్నీ స్పాయిలర్స్లా ఉంటాయి అండ్ ఆడియన్స్ మూడ్ని చెడగొట్టడం ఇష్టం లేక ఆ రోజు చెప్పలేదండి. ఫైనలీ ఈరోజు రోస్ట్ మాటంలో ఇవన్నీ డిస్కస్ చేస్తున్నాను. అదన్ని మ్యాటర్ నేను నోట్ చేసినవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది, అందుకే షేర్ చేసుకుంటున్నాను. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైఫ్ ఏ జిందగీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను.